దేవుని పరిశుద్ధ నామములో ఎందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగునుగాక. కీర్తన 118వ కీర్తన మొదటి 3 వాక్య భాగాలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఆయన కృప నిత్యము నిలుచును. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప ఏదో కొద్ది కాలం ఉండి మరొక కాలములో బ్రేక్అవుట్ అయ్యేది కాదు. దేవుని కృప మీరు 136వ కీర్తన చూస్తే అందులో దాదాపు 136వ కీర్తనలో 26 వాక్యాలు ఉన్నాయి. 26 సార్లు ఆ మాట చెప్పబడ్డది, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును అని. ఆయన కృప ఎప్పుడూ ఉండేదే, నిరంతరం ఉండేదే. కానీ నిరంతరం ఆయన కృప నువ్వు ఆస్వాదిస్తున్నావా? నిరంతరం ఆయన కృపను రిసీవ్ చేసుకుంటున్నావా? నిరంతరము అంటే దాని అర్థం మనకున్న అనుకూలమైన సమయంలోనే కాదు, మనకున్న ప్రతికూలమైన సమయంలో, మనకున్న ప్రతికూలమైన మనుషుల మధ్య దేవుని కృపనుపై ఆనుకుంటున్నావా? దేవుని కృపపై ఆధారపడుచున్నావా? ఆలోచించండి. అనుకూలంగా ఉన్నప్పుడే ప్రైజ్ ద లార్డ్ అని అంటాము, సంతోషిస్తాము. మానవ సహజ లక్షణం అది. మానవ సహజ లక్షణం కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళ సహజ లక్షణం కాదు అది. ఇది గమనించండి. మానవుల సహజ లక్షణం ఎవరైనా కానీ దేవునిలో విశ్వసించిన వారి లక్షణం అది కాదు. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం దేవునికి స్తోత్రం అనే బ్యాచ్లో ఉన్నాము. అలాంటి వంశం మనది. అబ్రహాము వంశం, ఇస్సాకు వంశం, అహరోను వంశం. గమనించండి. కనుక దేవుని వాక్యంలో రాయబడ్డది, ఆయన కృప నిలుచునని ఇశ్రాయేలు అందరూ అందురుగాక. ఆయన కృప నిరంతరమునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని మీరు నేను అందుముగాక. దేవుని పట్ల భయభక్తి కలిగిన వారు అందురుగాక. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృప ఎన్నడూ మనల్ని విడిచిపోదు. నా కృప నీకు చాలును అన్నాడు భక్తుడు పౌలు గారితో. ఆయనకున్న బలహీనత విషయంలో పదే పదే దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. పౌలు గారు తన బలహీనత మీదనే దృష్టించాడు. ఎంతో గొప్ప భక్తుడు. యేసుప్రభు తర్వాత మనకు పౌలు గారు యేసుప్రభు లాగానే కనబడే ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా సమస్య వైపే చూస్తున్నాడు. తనకున్న బలహీనత మీదనే దృష్టించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తుంటే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. బలహీనతలో నా బలము నీకు అనుగ్రహిస్తాను అన్నాడు. కనుక ఆ విషయాన్ని అర్థం చేసుకున్న పౌలు గారు నేను ఎప్పుడు బలహీనునే అప్పుడే నేను బలవంతున్నాను అన్నాడు. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు నేను బలవంతుడు అన్నాడు. కనుక బలహీనత అనేది మనల్ని దేవుని నుంచి వేరు చేసేది కాదు. బలహీనత అనేది మనం దేవుని మీద ఆధారపడడానికి కలిగే ఒక ప్రక్రియ. కనుక మన ఆత్మీయ జీవితంలో ఆయన కృప నిరంతరం ఉంటుంది. మరొక విషయం గమనించండి. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం చూడండి ఒకసారి మీరు. అక్కడ ఏమన్నా ఉండేది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతతో సహా అనుభవం లేనివాడు కాడు. అంటే మన బలహీనతలతో సహానుభవం కలిగిన వాడే అనే అర్థం. అయితే అక్కడ ఏమన్నా రాయబడ్డది, సమస్త విషయంలో మన వలనే యేసుప్రభు వారు శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కనుక మనం కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు, కృప ఆల్రెడీ ఉన్నది, మనం పొందాలి, రిసీవ్ చేసుకోవాలి. అంటే సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు రావాలి. పాపము లేని టైంలో, పాపము చేయని టైంలో, పాపము లేదనుకునే టైంలో ఎంత ధైర్యంగా ఉంటామో, నేను పాపము చేశాను అనుకునే సమయంలో కూడా దేవుని దగ్గరికి ఆ ధైర్యమే, ఆ కృపాసనము దగ్గరికి రావడమే ఆ కృపలో ఉన్న స్పెషాలిటీ. నువ్వే సమయంలో వచ్చినా ఆయన నిన్ను ఆదరిస్తాడు. కానీ నువ్వు రావాలి కదా. కనుక పాపము చేసినంత మాత్రాన ఆయన కృప నిన్ను విడిచిపోదు. నువ్వు కృపను
మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నా కృప మీ పట్ల చూపుచున్నాను. చూసారా, కృపలో ఉన్న స్పెషాలిటీ అది. దాన్ని అర్థం చేసుకోకుండా మన ఆత్మీయ జీవితంలో ఆయన కృప నిరంతరం ఉండదు అనుకుంటున్నాం. అందుకనే ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవాయందు భయభక్తి కలిగిన వారు అందురుగాక. ఆమేన్. అట్టి కృపా ప్రభువును కనుకరించి మనల్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, ఇది నా వాక్యం కైస్తూ చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.